వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. వారి మీదన నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవుల చెట్టును కలిగినంత సౌందర్యము అతని కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతని కుండును. అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. ఓషియా 14:4 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 26 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఒక వ్యక్తికి కృప దొరికితే ఇదిగో దీవెన ఎలా ఉంటుంది. ఒక వ్యక్తిపై దేవుని కనుదృష్టి పడితే ఆశీర్వాదం చెట్టునకు మంచు ఆవరించినట్లుగా దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. తామర పుష్పం ఈజీగా పెరిగిపోద్ది. అలా ఈజీగా అభివృద్ధి పొందుతావు. లెబనోను పర్వతం దాన్ని వేళ్లు తన్నట్లుగా వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా, అంటే విశాలపరచబడతావు, ఎస్టాబ్లిష్ అవుతావు. నీ కంపెనీ, నీ బిజినెస్ పెరుగుద్ది, ఆత్మీయత పెరుగుద్ది. అన్నిట్లో వేళ్లు తన్నుకుని బలంగా స్టాండ్ అవుతావు. ఒలీవుల చెట్టుకెళ్ళినంత సౌందర్యము అతనికి ఉండును. లెబనోనుకున్నంత సువాసన. వావ్! ప్రభు చిత్తమైతే ఈ చాప్టర్ గురించి వచ్చే సండే, ప్రాపర్టీకి సండే, హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ ఉన్న సండే వినబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. ఈ కృప మనపై కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రేయర్. ఆశ్చర్యకార్యాలు చేయవాడా, కృపగల దేవా, నీ కృపాసన ఎదుగు చేరుతున్నామయ్యా. క్షమించేవాడు, కృప చూపించేవాడు, మాలో కృతజ్ఞత అనేది లేకోకుండా విశ్వాసఘాతకులుగా కాకుండా నీకిష్టంగా నీ అడుగుజాడులు అడుగులు వేస్తూ నీ కృప అందుకునే భాగ్యం దయచేయండి. చెట్టునకు మంచు ఆవరించినట్టుగా నేను అతనుకుంటానన్నావు ప్రభు. తామర పుష్పం పెరిగినట్టు పెరుగుతారన్నావు దేవా. దీవెనలు దయచేసి కృప చూపించండి. వాటి కొమ్మలు విశాలంగా పెరుగుతాయి అన్నావు ఆయన. ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బలపడాలా, ఆర్థికంగా ఎదగాల, బిజినెస్లో ఇటు జాబ్ పరంగా ఎదగాల, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. వచ్చే సండే ప్రాపర్టీకి సండే అద్భుత రీతిలో నాయన ప్రవచనాత్మకమైనటువంటి వర్తమానాలు ఇవ్వండి. అలాగే సెల్ఫ్ ప్రాపర్స్ ఇవ్వండి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో వచ్చే ఆదివారం ఆయన హీలింగ్స్ టోకెన్స్ ఇచ్చి హీలింగ్ చేయడం, ఆ విషయంలో కూడా కృప చూపించి గొప్ప కార్యాలు దీవెన దయచేయండి. నాయన సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాఫీ లాంటి వాటిని విడిపించి స్వస్థపరచండి. యేసు నామములో ప్రతి బలహీనతను గద్దిస్తూ మీరు గద్దించి స్వస్థపరచండి. ఆత్మాభిషేకంతో నింపండి. ప్రతి ఒక్కరికి దీవెనలతో నింపండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి. అన్నిట్లో దీవెన దయచేయండి అయ్యా. ఫైనాన్షియల్ మిరాకిల్ జరగాల, ఆత్మీయ స్పిరిచువల్ స్ట్రెంథ్ అవ్వాలా. వచ్చే వారం ఆగస్టు ఫస్ట్ వీక్నైనా మరి బాప్టిసాలు ఉన్నాయి. ఆ మేరకు ఇప్పటి నుంచి సిద్ధపడే కృపను దయచేసి గొప్ప కార్యాలు చేయండి. రక్షణ పొందిన వాళ్ళని రాకడ సిద్ధపడాలి. తొట్టిలుకోకుండా కాయండి. పడిపోయిన తిరిగి లేవనెత్తండి. కుటుంబాలు నెమ్మది సమాధానం నుండి విడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి. గర్భఫలాలు పొందాలి. ఈ వారం ఆయన గర్భఫలాలను ఫ్రూట్స్ ఇస్తుండగా నీ దీవెన హస్తం చాపి నా చెల్లెళ్ళు ప్రభు గర్భఫలాలు పొందాలి. గర్భఫలాలు లేని వాళ్ళు దీవించబడాలి. అన్ని విషయాలు మేలు పొందాలి. విద్యార్థులను దీవించండి. స్టడీస్లో అన్నింటిలో తోడండి. రాకపోకలు కూడా క్షేమం నుండి ఈ తుఫాను పిన్ని తుఫాను విడిపించి అతివృష్టి అనావృష్టి వద్దునైనా సరిపడగా తగుమాత్రంగా ఉండాలి. అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేయమని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప జయాన్ని ఇవ్వండి. ఆశీర్వాదంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చెట్టునకు మంచు ఆవరించినట్టుగా దేవుని కృప ఈ రోజు నుంచి నిన్ను ఆవరించునుగాక. నీ పట్ల మిరాకిల్ చేయనుగాక. నీ పక్షంగా దేవుడు వ్యాజ్యమాడి అద్భుతాలు చేయనుగాక. సమస్యను సాక్ష్యంగా మార్చను, వ్యాధిని ఆరోగ్యంగా మార్చనుగాక. మంచి జాబ్స్, మంచి గృహాలు కూడా దేవుడు ఇచ్చి కృప చూపించి నేను ఎస్టాబ్లిష్ చేయనుగాక. ఆమేన్. 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 ఫ్రెండ్స్, రేపు సాటర్డే ఈవినింగ్ స్పాన్సర్ మీట్ ఉంటుంది. ప్రిపేర్ అవుదాం. లక్షలాది మంది శుభార్త ఉంచుదాం. శుభార్త దాని నిదానం కూడా గొప్పదానం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఇంతవరకు పేమెంట్ చేయాల్సింది చేయలేదు. మనం సరిపడక ప్రేరేపించబడిన ముందుకు రండి. దేవుడిని దీవించునుగాక. దేవుడిని కృపగల డోర్స్ ఓపెన్ చేయనుగాక. ఆమేన్.